నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు రూరల్ ఫత్తెగాన్పేటలోని నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి పూజలు ఘనంగా నిర్వహించి ఉట్టి మహోత్సవం నిర్వహించారు. రైతులకు మంచి వర్షాలు పడి బాగా లాభాలు రావాలని కోరుకుంటూ రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రపంచంలో అశాంతి రాకూడదని, అందరూ బాగుండాలని, అన్ని కులాల వారు అందరూ బాగుండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రపంచ శాంతి కోసమే శ్రీకృష్ణ భగవానుడు అవతారం ఎత్తాడని, ఇందులో భాగంగా అన్ని కులాల వారు శ్రీకృష్ణ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సింహపురి పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రపంచంలోని చీకటిని పారదోలి ధర్మాన్ని కాపాడడానికి స్తంభవామి యుగే యుగే అనే నినాదంతో శ్రీకృష్ణ భగవానుడు జన్మించడం జరిగింది. ఆ పరమాత్ముడు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా పుట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగాడు. పేదలకు ఒక ధైర్యం ఇచ్చి ఒక మగుటం లేని మహారాజులాగా వెలిగాడు. ఆ మహానుభావుడుని ప్రతి ఒక్కరూ కొలుచుకొని ఆరాధించాలి. పేద కుటుంబాలకు ఆయన ఆరాధ దైవంగా పూజింపబడ్డాడు. అందువల్లే అతన్ని ప్రతి ఒక్కరూ పూజిస్తారు. ఆ మహానుభావుడిని శతకోటి వందనాలు, అదేవిధంగా శతకోటి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ ప్రపంచంలోని హిందువులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని తమ ఇళ్లలో ఎంతో ఘనంగా నిర్వహించుంటారు. అలాగే వాడవాడల గ్రామ గ్రామాల్లో కూడా ఈ శ్రీకృష్ణుని వేడుకలు యాదవులందరూ కూడా ఎంతో గర్వంగా ఈ జన్మాష్టమి వేడుకల్ని ఉదయాన పూజతో సాయంత్రం పుట్టి మహోత్సవాలతో ఘనంగా నిర్వహించుకుని ఉంటారు. ఈరోజు ఈ యొక్క జన్మాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు శ్రీకృష్ణుడు ఎవరు అంటే మన విశ్వానికి ఒక గురువు. ఆయన బోధించినటువంటి భగవద్గీత ఈరోజు అందరి జీవితంలో భాగం అయిపోయింది. అది ఒక మనిషి యొక్క జీవితం జననం నుంచి మరణం వరకు ఎలా ఉండాలి అనేటువంటిది ఆ భగవద్గీత సారాంశం. కృష్ణుడు ఎంతో ఆయన జన్మకాలం అంతా కూడా జన్మించినప్పటి నుంచి మరణించేంత కూడా ఆయన లోకానికి ఎంతో మేలు చేశారు, సేవ చేశారు. మరోసారి ఈ కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.